సో ఫ్రెండ్స్, రక్తహీనతతో బాధపడే వాళ్ళకు ఇదైతే మంచి సొల్యూషన్ అండి. ఏంటంటే బీట్రూటు, క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మనకైతే చాలా మటుకు మనకు హెల్త్ అనేది మంచిగా ఉంటదనమాట. ఏంటంటే నేను ఇక్కడ వచ్చేసి రక్తహీనత అంటే బ్లడ్ తక్కువ కావడం వల్ల మనకొచ్చే సమస్యలు ఏంటంటే కళ్ళు తిరగడం, ఆయాసం కావడం, ఒక 2 స్టెప్స్ ఎక్కడం వల్ల మనకి చేత కాకపోవడము, అలసటగా, నీరసంగా ఉండడం జరుగుతుంది. అందుకని ఈ బీట్రూట్ రసము ఒక వారానికి ఒక 2 టైమ్స్ అయినా తీసుకోండి. చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకొచ్చేసి రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి. ముందుగా రక్తం అంటే ఈ జ్యూస్ ఎలా చేయాలంటే, ముందుగా నేను క్యారెట్, బీట్రూట్ అయితే కట్ చేసి పెట్టేశాను. దాంట్లో కొంచెం అల్లము, చక్కెర వేసేసి మిక్సీ పట్టేశాను. ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకొని దీంట్లో అయితే నేను వడకట్టేస్తున్నాను. ఈ వడకట్టిన దాంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం జ్యూసు తిక్కుగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం అయితే కొంచెం యాడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా బీట్రూట్ అని చెప్పేసి దీంట్లో యాడ్ చేసేసుకొని ఇదైతే ఒక వీక్లీ 2 టైమ్స్ అయితే తాగండి. మంచి రిజల్ట్ వస్తుంది. బాగా నచ్చితే